చూడండి, నార్మల్గా బిజినెస్లో ఎట్లుండాలంటే ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్గా మీ అందరికీ మన తెలంగాణ భాషలో చెప్తే మీ అందరికీ పచ్చిపులుసు తెలుసు కదా, తెలుసా తెలియదా? దానిలో కరివేపాకు తీసి పక్కన పెడతారా లేదా? అట్లుంటే బాగుంటుందా? పచ్చిపులుసులో చింతపండు ఎట్లుంటుంది? ఇంపార్టెంట్. ఎస్ఆర్ నో? సో ఇంపార్టెంట్ దాన్ని పక్కన పెట్టగలుగుతారా? సో మనం కూడా మన అప్లైన్కి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిలాగా కనిపించాలి. ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే కోర్ లీడర్స్, రైట్? సో ఈ కోర్గా మనం ఉన్నప్పుడు మాత్రమే పెద్ద సక్సెస్ని తీసుకోవచ్చు. ఇక్కడ కోర్ వాళ్ళకి సపరేట్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు మనం ఈ కోర్ చేయడం వల్ల మనం సీరియస్ వ్యక్తులతోని ఈ బిజినెస్ని బిల్డ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కోర్ చేయకపోతే మనము బిజినెస్లో ఎవరితో చేయాలి ఎవరితో చేయొద్దు అనేది అర్థం కాదు. ఈ బిజినెస్ మనం జీవితాంతం చేయడానికి రాలేదు, కొన్ని రోజులల్లా అంటే యంగ్ రిచ్ రిటైర్ కావడానికి బిజినెస్లోకి వచ్చినాం. 30-40 సంవత్సరాలు ఈ బిజినెస్లోనే ఉండడానికి రాలేదు, చేయడానికి రాలేదు. తక్కువ టైంలో పెద్ద బిజినెస్ని చేసి పెద్ద సక్సెస్ని తీసుకోవడానికి మీరు కోర్ పైన వర్క్ చేయండి. సో కోర్ అంటే ఏంటిదనంటే ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిరో వాళ్ళను అడగండి కోర్ అంటే